నవ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అండ్ ఇవాటి స్పెషల్ ఏంటంటే మీకు తెలిసిపోయింది అనుకున్నానే. ఏంటి తెలిసిపోయిందా? ఓ తెలియలేదా? పాట విన్నాక తెలిసిపోయింది అనుకున్నానే. పోనీ నా డాన్స్ చూసాకైనా తెలిసిపోయింది అనుకున్నానే. సరే చెప్పేస్తాను. ఈ రోజు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి పుట్టినరోజు. సో గోల్డ్ రష్ అండ్ ఎంటైర్ జీ తెలుగు టీమ్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే టు విశ్వనాథ్ గారు. మరి ఈ రోజు ఇంత స్పెషల్ డేలో రాబోతున్న అమ్మాయిలు, లక్ష్ములు, ఆడపడుచులు ఎవరమ్మా? రండమ్మా. ఓకే, వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. సో మీ ఇంటిని బంగారం చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు తగ్గినంతగా మీరు, నాకు తగ్గట్టుగా నేను, వాళ్ళు కూడా బంగారం గెలుచుకుంటారు. నేను గెలిపిస్తాను. దట్స్ మై, అందుకే నేను వచ్చేసాను. సో అలాగే మీకు పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరఫు నుంచి చక్కని చీరతో వెల్కమ్ చెప్పేస్తున్నాను. అండ్ ప్లీజ్ టేక్ ఏ పొజిషన్స్. మనం స్టార్ట్ చేద్దాం. ఇంతకీ పేరు పరిచయాలు చెప్పుకుంటారా లేదా? నేను సాయి ప్రసన్న, తిరువురు నుంచి వస్తున్నాను. ఓ తిరువూరు. ఏంటి అక్కడ స్పెషల్? నథింగ్ స్పెషల్, విజయవాడ దగ్గర అంతే. నువ్వే స్పెషల్ అనుకున్నా? కాదు, ఏయ్ నువ్వు స్పెషల్. గోల్డ్ రష్ కి ఇక్కడ వరకు వచ్చావంటే స్పెషల్ కాదా? నాతో పాటు చాలా మంది వస్తారు కదా, నేను రావడం ఇంకా స్పెషల్. కాదా ప్రసన్న? రే ఆన్సర్ నీకు ఇస్తున్నా కూడా తీసుకోవట్లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈరోజు బోల్డ్ బంగారం తీసుకెళ్ళిపో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎల్లో, మిస్ ఎల్లో. హాయ్ అనసూయ, హాయ్. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. ఓకే, పేరు? లిఖిత. లిఖిత. ఓకే, ఏం చేస్తుంటావు? పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం కాకుండా ఇంకేం చేస్తుంటావు? ఎల్ఎల్బి చదువుతున్నా ప్రస్తుతానికి. లో బేసిక్గా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళ అమ్మాయిలకి ప్రత్యేకంగా లా చదవకర్లా. అమ్మాయిలకి, పెళ్ళాలకి, బేసిక్లీ ఆడవాళ్ళందరికీ ప్రత్యేకంగా లా చదవకర్లా. మనం వాదిస్తాం బేసిక్ గా. అంతే, బై బర్త్ అలానే వస్తుంది మనకి. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. తర్వాత సూయ 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 అట్ట ఎట్ట పుట్టేసావే అనసూయ. ప్రత్యేకంగా ఏం లేదు, అందరిలాగా పుట్టా. సూయ 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 నీతో సెల్ఫీ కొట్టేలేదే అనసూయ. కొట్టేద్దాంలే ఎండింగ్ కి. బంగారం తీసేసుకో, సెల్ఫీ కొట్టేసుకో. ఓకే. హాయ్ అనసూయ, నా పేరు కీర్తి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే సూపర్. సో పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? పెళ్లి తర్వాత అమ్మాయి లావుగా ఉంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు, అబ్బాయి సన్నగా ఉంటే అది అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు. ఈ ఫిజిక్స్ నేను ఎప్పుడు ఆలోచించలేదు, చదవలేదు. ఆహా, అమ్మాయి లావుగా ఉంటే అది లవ్ మ్యారేజా? ఎస్, ఎందుకలా? బికాజ్ లవ్ మ్యారేజ్ అంటే అమ్మాయిని చూసే పడిపోయి ఇంకా మ్యారేజ్ చేసుకుంటారు కదా, సో అది షుడ్ కంటిన్యూ కదా. లావుగా ఉన్న వాళ్ళని ఎందుకు చేసుకుంటారు అబ్బాయిలు ఫస్ట్? నో, ఫస్ట్ స్లిమ్ గా ఉండి తర్వాత మ్యారేజ్ తర్వాత లావ్ అయితే అదే లవ్ మ్యారేజ్ కి. ఆహా, ఓకే ఓకే. ఓ అంత లవ్తో చూసుకుంటున్నాడా? మరి అబ్బాయి సన్నగా ఉంటే అరేంజ్ మ్యారేజ్. ఏడ్చావు? ఏం లేదు అలాంటిది. మనం బాగా చూసుకోవా ఏంటి? వాళ్ళు లావు ఒక్కర్లేదా? మా ఆయన చూడండి లడ్లో ఉంటాడు. చాలే, జడ ఊడిపోతుంది. ఏ ఒరిజినల్ ఊడదు, నేను సిగ్గుపడుతున్నా. అలా అనుకోక పాప, ఏం లేదు. లావు సన్న అంతా ఇక్కడే. ఏ ఫిజిక్స్ అసలు వేస్ట్, అసలు నాకు నచ్చదు అలాంటివి. ఏం అబ్బే, కెమిస్ట్రీ ఇస్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నేను చెప్తాను. చెప్పు. పాము వచ్చి మనల్ని కాటేస్తే అది అరేంజ్డ్ మ్యారేజ్. అదే మనం పాము దగ్గరికి వెళ్ళి కాటేయించుకుంటే అది లవ్ మ్యారేజ్. ఏ
ఏం నీ చేతిలో నాదస్వరం లేదేంటి? మనం ఊదక్కర్లేదు. బాగా బుస్సు ఫిలాసఫీ చెప్పావు. ఇంక వెళ్ళి కాటేయించుకుంటావా? కాటేసావా ఏంటి సంగతి? ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు అనసూయ. అది మా పేరెంట్స్ కి వదిలేసాను. పేరెంట్స్ డిసైడ్ చేస్తే ఏంటది? ఎటు వచ్చి కాటేస్తారు కదా, ఇంకేముంది, అరేంజ్ మ్యారేజ్. ఫనీ. ఓకే, తర్వాత కీర్తి ఏమంటుంది? మన పెళ్ళికి గెస్ట్లు అందరూ వచ్చి అటెండ్ అయితే అది అరేంజ్ మ్యారేజ్. మన పెళ్ళికి మనమే చీఫ్ గెస్ట్ అయితే అది లవ్ మ్యారేజ్. ఇదంతా కాదు, ఫైనల్ గా ఏమంటారు? పెళ్లి ఈక్వల్స్ టు వాట్? అది ఒక అనిర్వచనీయమైన అపురూపమైన బంధం. లవ్ యూ. ఇది కరెక్ట్ చెప్పావు. నెక్స్ట్, పెళ్లి తర్వాత అమ్మాయి ఏడిస్తే అది అరేంజ్ మ్యారేజ్. పెళ్లికి ముందే ఏడిస్తే లవ్ మ్యారేజ్. అంటే మనమే ఏడుస్తామా? ఏడిపించమా? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బాయిల ఏడుపు గురించి కూడా మాట్లాడు. మనం ఏడ్చి ఏడిపిస్తాం. ఇది కరెక్టే. మనం ఏడిస్తే వాళ్ళు ఏడిస్తే వెరీ గుడ్ బాయ్స్ అన్నట్టు అర్థం. ఏడిపించకూడదు అనమాట, ఎందుకంటే వాళ్ళు కూడా ఏడవరు కదా. సో ఏదేమైనా పెళ్ళంటే మంచమ్మా, పెళ్ళంటే నూరేళ్ళ పంట, చాలా మంది రాశారు కూడా. సో పెళ్లి అంటే మంచి మంచి ఫీలింగ్ తో పెళ్ళైన కీర్తి, నువ్వు మీ ఆయన్ని ఖుషి చేయడానికి నేను బంగారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆయన హ్యాపీ అయిపోతాడు. అమ్మయ్య నా వెంట పడుతుంది ఇంకా కీర్తి అని, కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్. తర్వాత మీ ఇద్దరు మీ పెళ్లి కోసం ఏమైనా చేయించుకోండి. ఓకే, ఆ ఉద్దేశంతో ఈ రోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యు. Thank you. మరి లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం బాడీ అవుతుంది. యో. సో మన ఫస్ట్ రౌండ్ పాటకి ప్రాణం పల్లవి అయితేలో 60 సెకండ్ల టైంలో తలో 2 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. అంటే టోటల్ గా 6 గ్రాముల బంగారం. తలో 2 పల్లవులు చూపిస్తాం, ఒకరి తర్వాత ఒకటి. సో ఆ రకంగా మీరు 2 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. గెలుచుకుంటే మీదే, గెలవకపోతే డ్రాప్ బాక్స్ ది. సింపుల్. ఫస్ట్ సాయి ప్రసన్న, నీకు వస్తున్న పల్లవి ఏంటో లెట్స్ టేక్ ఎ లుక్. అందమైన ప్రేమ రాని చేయి తగిలితే సద్దురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ లేత బుగ్గపై చిన్ని ముటమె కోల స్వర్ణమే. ముత్యమేలే. అది లేదు కాబట్టి బతికిపోయావు. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే సద్దురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాని లేత బుగ్గపై చిన్ని ముటమె కూడా ముత్యమేలే. వయసులా సంగీతమే ఓహో భూమికే భూపాలమే. ఏ సినిమాలో ఇది? ప్రేమికుడు. ప్రేమికుడు. యా. సో నువ్వు చెప్పింది రైట్ అనుకున్నావు. 3 నాకు రైట్ అని అనిపిస్తోంది. సో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. రివీల్ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, సో సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చక్కగా స్టార్ట్ చేసిన సాయి ప్రసన్న. నెక్స్ట్ లిఖిత, లెట్స్ సీ వాట్ యు హావ్ టు డు. ఓకే, పల్లవి ప్లీజ్. ఎందుకో ఏమో తుళ్ళు తిరిగేను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసేను వయసే. ఎందుకో ఏమో గుండె తలుపులు వేసే, కొంటె తలుపులు తీసే, కంటిన్యూ. పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా కనిపించే రూపం మళ్ళీ రిపీట్. నాకు ఫస్ట్ లో ఏదో కొట్టింది. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగేను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసేను వయసే. ఎందుకో ఏమో గుండె తలుపులు వేసే. తలుపులా? ఒక తెలంగాణ వర్డ్ ట్రై చేయి. గుండె తడలా? డించికి 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 డించి. ఏ ఒక్కటి మిస్ అయినా 1 గ్రామ్ మిస్ అయినట్టే. బట్ లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, చూసావా? తోచే. సో లిఖిత, నువ్వు గెలవాల్సిన 1 గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ కీర్తి, నీ కోసం పల్లవి రెడీగా ఉంది. లెట్స్ సీ. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా కలిసా కలిసా
ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో. ఆన్సర్ నీకు ముందే ఇచ్చినట్లేదు, అది పక్కన ఇచ్చారు అప్పుడు ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ పాట తెలియకపోయినా కూడా ఆన్సర్ దాని రిపీట్ ముందన్నా ఉంది తర్వాతన్నా ఉంది. కీర్తి నీ పెళ్ళికి అదృష్టం తెచ్చిపెట్టింది, చూసావా ఎంత ఈజీ వచ్చిందో. ఇంకోసారి పాట చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించా నా హృదయం మా హృదయముకే. ఇంకా రైటే అయి ఉంటుంది. ధృవలోని ఈ పాట పల్లవి పూరించింది కీర్తి, కరెక్టా కాదా? లెట్స్ సీ. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే అబ్బా రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అందించానా హృదయం మా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించానా హృదయం మా హృదయముకే. ఓకే కంగ్రాచులేషన్స్ కీర్తి. ప్రసన్న ఫస్ట్ మనం పోనీ చేస్తాం కదా, ఇది కూడా వచ్చేస్తే ఈ రౌండ్ తో పని అయిపోతుంది. ఓకే చూద్దామా పల్లవి? ఎస్. పల్లవి ప్లీజ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం తెల్లగా ఏంటా? తెల్లగా తెల్లగానా? తెల్లగా ఏం తెలుస్తుంది? మెల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన రాగానే పంపుతున్నది ఆకాశం. మళ్ళీ రిపీట్ చేయి, నేను క్లారిటీతో వినాలి. ఏదో గాగా అనకు. మెల్లగా కరగని రెండు వయసుల దూరం వయసుల దూరం. రెండు మనసుల సారీ మెల్లగా కరగని రెండు మనసుల దూరం మెల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన రాగాలే పంపుతున్నది ఆకాశం. చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. మెల్లగా కరగని బట్ వర్షన్ సినిమా చాలా మెమరీస్. మీకు మెమరీస్ ఉన్నాయా? ఏం చేస్తున్నప్పుడు ఏ క్లాస్? నేను 7th క్లాస్ లో ఉండుంటా. బుజ్జి బేబీ. నువ్వు ప్రసన్న? నేను అంతే 7th. సేమా? నువ్వు? నేను 6th 5th లోనే ఉంటా. అదేంటి వాళ్ళు 7th నువ్వు 6th 5th అప్పుడే పెళ్ళైపోయిందా నీకు? చైల్డ్ మ్యారేజ్. సిగ్గులేదు? లేదు. సిగ్గుపడేది సిక్స్ టాకు నన్ను కొట్టేది టెన్నో టాకు. నువ్వే నీ పెళ్ళికి చీఫ్ గెస్ట్ కాదుగా, ఇందాకేదో అన్నావు. అంతే అంతే. పాటకి స్టెప్ ఎవరేస్తారు? నువ్వు హీరో అయితే నేను హీరోయిన్ అవుతా. నేను ప్రభాసా? పొడుగ్గా ఉంటే నేను అబ్బాయినేనా? అంతే. స్కూల్ అంతా ఇంతే చేశారండి నన్ను. మన స్టెప్ వేసే ముందు ఫస్ట్ డ్రాప్ బాక్స్ లో వేసేద్దాం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. నెక్స్ట్ లిఖిత, ముందే సెలబ్రేట్ చేసుకున్నావు కానీ ఆ బోని ఏదో చెయ్యి. అవే కొంచెం ఈజీ. అన్ని ఈజీయే వచ్చేంత వరకు. ఆ ద్వారాలు ఆ తలుపులు అక్కడే పోతుందండి. నీకు పక్కింటి పిల్లకూరలే నాకు తెలుసు. అమ్మ ఎన్ని పరిమాణాలు చేసినా నువ్వు వేరే వాడి బాక్స్ లో తిన్నావు చిన్నప్పుడు అంతా. దొంగ పిల్ల. చూద్దాం. ఏమేంత పువ్వుల్లో కళ్ళుంటాయానే? పువ్వులు ఏం దాగుంటాయి డార్లింగ్? పూల్లో దాగున్న పల్లెంత అతిశయం ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంత అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువైతే నీవే నా అతిశయం ఒకసారి రిపీట్. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక వళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే ఓకే, పళ్ళు ఒళ్ళు సంగీతం రైటా రాంగా? రివీల్ ద ఆన్సర్స్. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆశిత కోక చిలక ఒళ్ళెంతో అతిశయం యాహూ, రైట్ ఆన్సర్. కీర్తి రెడీయా? ఎందుకంత సీరియస్? కీర్తి రెడీయా? ఇది బాగుంది. పల్లవి ప్లీజ్. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముహూర్తం దించుకి. తదాస్తని పందిరన్నది ఆ, అంకుల్ పుత్రులా హలో అల్లుడా వయసే కుదిరింది వయసు కుదిరిందా? వయసులు కుదురుతాయా? ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది అంకుల్ పుత్రులా హలో అల్లుడా అంకుల్ పుత్రుడు నీకేమవుతాడు? వరసే కుదిరింది. నా తల్లే. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముందురున్నది తదాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హలో అల్లు వరసే కుదిరింది. రివీల్ ది ఆన్సర్స్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది కంగ్రాచులేషన్స్. ఓకే, సో కంగ్రాచులేషన్స్. దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. సెకండ్ రౌండ్ నువ్వు నేను జంట, దీని క్యాప్షన్ లేదంట. ఓకే, సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఫనీ టాస్క్ టైం. అనసూయ నువ్వు టాస్క్ ఇస్తావా మమ్మల్ని చేయమంటావా? నేనే ఇప్పుడు ఇస్తాను నువ్వేనా కదా. ఇచ్చేది? ఈసారి మేము చేస్తాం. ఏంటి అడగకుండానే లడ్డు ఇస్తారా? Yes. సూపర్. అసలు నేను ఎందుకు కొట్టానా? ఏం చేస్తారేంటి? ఆలస్యం ఎందుకు చూడు. ఓకే, చూద్దాం. లెట్ స్టార్ట్. నేను నా తొక్కలో పంచాయతీ. స్వాగతం సుస్వాగతం. చూద్దాం ఎవరొస్తారు పంచాయతీకి. మేడం గారు తరతరాలుగా యుగ యుగాలుగా మొగుడు తాగొచ్చి బెల్లాన్ని కొట్టడం చూసారు గానీ బెల్లం తాగొచ్చి మొగుడిని కొట్టడం ఎక్కడ చూసారా? కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి, అప్డేట్ అవ్వాలమ్మా. ఇంతకీ నీ బాధ్యత ఏది? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నా పేరు ముఖేష్. మా ఆవిడ రోజు తాగొచ్చి నన్ను ఎట్లా పడితే అట్లా కొడుతుందండి. మరి hospital కి తట్టుకోలేకపోతున్నాను. ఏది ఎప్పుడు ఆయనైనా తాగేది? ఆడవాళ్ళు తాగటం లేదా? తాగాలి. మరి ఏంది ఈడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఏదో పంచాయతీ అంట తాగమని నువ్వే చెప్తున్నావు కదా. తాగాలి కూడా, అసలు వినాలి కదా. ఏంది దాని మాటలు నువ్వే నీది? అదే అండి వరుస. నేను ఎవరికి చెప్పుకోలేను. ఇంట్లో అట్లా తాగొచ్చి కొడుతుందండి. ఇంట్లో ఆవిడ కూడా చేసేది అదే. నేను బాగా తాగేసి నీకు ఏమైనా కావాలని మళ్ళా అయ్యి రౌండ్ వేద్దాం. అవునా? పద. దా. నువ్వు బయటికి రారా. చెప్పాలండి. బయటికి రా. పరిష్కారం ఏంటో ఏముండదు. ఆమె కొట్టినప్పుడల్లా ఏం కావాలన్నా చెకప్స్ కి వెళ్ళాలి ఎమ్మటే. ఓకేనా? పరిష్కారం అంటే ఇదే అండి. నీకు ఇచ్చిన ఆన్సర్ అట్లా కాదు కానీ మనం వేరే పంచాయతీ దగ్గరికి వెళ్ళారండి. ఏందిరా పోతున్నారు ఇద్దరు. అబ్బచ్చా, ఇలాంటి సీన్ కూడా జరుగుతుందా? కానీ నువ్వు భలే చేసావు కీర్తి. ఇలాంటి హస్బెండ్స్ ఉండరు, నేను ఎక్కడ చూడలేదు. కానీ భలే భయపడ్డావు దాక్కుని. కానీ మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఇది జస్ట్ ఫన్ కోసం క్రియేట్ చేసా ముఖ్య గమనిక. ఓకే బట్ గుడ్, ఎంటర్టైన్ చేశారు. సరే, ఇప్పుడు అనసూయ ఖుషి కాబట్టి మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రసన్న వచ్చి. సో ప్రసన్న, సెకండ్ రౌండ్ 90 seconds లో 3 grams గోల్డ్ గెలుచుకునే అవకాశం. సో చాలా జాగ్రత్తగా ఆడు. ఓకే, అండ్ ఓపెన్.
కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. లాస్ట్ 15 సెకండ్స్ క్రాస్ చెక్ చేసుకోండి. Three, two, one, time up. Okay, so చెప్పబ్బా ఎక్స్ప్లెనేషన్. విశ్వకవి రవీంద్రుడు, సారీ శ్రీశ్రీ. విశ్వకవి శ్రీశ్రీ. ఫ్లోలో రవీంద్రుడు అని చెప్పావు, అది కరెక్ట్. విశ్వకవి రవీంద్రుడు. విశ్వకవి శ్రీశ్రీ ఇస్ రాంగ్. తర్వాత ఫోన్ గ్రహం బెల్. రైట్ ఆన్సర్, ఇన్వెంట్ చేశారు. తర్వాత మహాప్రస్థానం ఇది పెట్టావు రవీంద్రుడు. రాంగ్ ఆన్సర్, బికాస్ మహాప్రస్థానం రచించింది శ్రీశ్రీ. తర్వాత కంప్యూటర్ సంగణకం. సంఘనకం దాని పేరు కరెక్టే, నేను కూడా నేర్చుకునే రోజు. రైట్ ఆన్సర్. తర్వాత వాతావరణం కొలిచేది బారోమీటర్. సో అప్ టు 3 మ్యాచెస్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి యూ విన్ 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. 4 చేస్తుంటే 2 వచ్చేవి, 5కి 5 చేస్తుంటే 3 వచ్చేవి. సో బట్ 1 గ్రామ్ బ్యాలెన్స్ 2 విల్ గో టు ద టాప్ బాక్స్. కరెక్ట్. నెక్స్ట్ లిఖిత, నువ్వు నేను జంట ఆడే ముందు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా మీ ముగ్గుని. ఓకే. సమ్మర్ సూపర్ హాట్ గా ఉంది, ఎవ్రీ ఇయర్ అసలు భయంకరంగా ఎండలు పెరిగిపోతున్నాయి. సో సమ్మర్ ని తట్టుకోవడానికి మీరు క్రేజీగా ఏం చేస్తారు? ఇట్ హ్యాస్ టు బి రియలీ క్రేజీ. ప్రసన్న ఏం చేస్తావు? కూల్ డ్రింక్స్ తో బాతింగ్. కూల్ డ్రింక్స్ తో స్నానం చేస్తావా? చల్లటి వాటర్, చల్లగా. సూపర్ క్రేజీ ఇది. సమ్మర్ లో కూల్ డ్రింక్స్ తో స్నానం చేస్తుందంట. అబ్బా రిచ్చి నువ్వు అసలు. నువ్వైతే లిఖిత? బయటికి వెళ్ళి డాన్స్ చేస్తాం. బయటికి వెళ్ళి డాన్స్ చేస్తావా? ఎందుకు రెచ్చగొడతావా ఎండని ఇంకా? ఓకే నెక్స్ట్. నేను వాటర్ మిలాన్ లో వాటర్ అంతా తీసేసి తల మీద పెట్టుకున్నా. క్యాప్ లాగా కూల్ గా. బాగుంది ఐడియా. మరి జుట్టు పాడైతే విగ్ పెట్టుకున్నాను. సర్లే, నేను చాలా ఇంటెలిజెంట్ ఉమెన్ కాబట్టి ఇలాంటి బోల్డ్ ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. నువ్వు తట్టుకోలేవు. ఓకేలే సరే, అది వాటర్ మిలాన్ క్యాప్ పెట్టుకుంటావు బేసిక్ గా. ఓకే సరే లిఖిత, నువ్వైతే ఇప్పుడు ఏం చేస్తావు? ఆట ఆడేద్దాం కదా మర్రా. ఓపెన్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ముళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. అంతేనా? ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. క్రాస్ చెక్. ఓకే సో టైమ్ అప్. సో ఎందుకు ఏమిటి ఎలా? దుబాయ్ ఎందుకో తెలియదు కానీ సుభాష్ చంద్రబోస్ పెట్టా. దుబాయ్కి సుభాష్ చంద్రబోస్ కి అసలు ఎక్కడ ఏ జన్మలో ఉంది సంబంధం? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. కమల్ హాసన్ సుహాసిని అని పెట్టా. ఏ? ఎందుకంటే వాళ్ళిద్దరు ఐ మీన్ రిలేషన్ కదా. ఎస్, బాబాయ్ అవుతారు. కరెక్ట్, రైట్ ఆన్సర్. నెక్స్ట్. చిరంజీవి చంటబ్బాయి సినిమా చేశారు. అట్లాంటి ఇట్లాంటి రైట్ ఆన్సర్ చేసావు. Thank you. ఓకే సో వెంకటేష్ శ్రీను. ఓకే వెంకటేష్ అండ్ సీను రాంగ్ ఆన్సర్. డాన్ లారెన్స్. డాన్ లారెన్స్ ఇస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నువ్వు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం 3 రైట్ ఆన్సర్స్. ఎక్కడ తప్పిపోయింది? దుబాయ్ అండ్ వెంకటేష్ గారు. దుబాయ్కి సుభాష్ చంద్రబోస్ పెట్టారు, వెంకటేష్ కి సీను పెట్టారు. దుబాయ్ సిను అనే సినిమా ఉంది, వెంకటేష్ గారు సుభాష్ చంద్రబోస్ లో చేశారు. అంటే 2 సినిమాలు ఉన్నాయి కదా. సో అప్ టు 3 1 గ్రామ్. ఓకే. ఓకే సో
కీర్తి జంట పదాలు కలిపే ముందు సరదాగా మరో ప్రశ్న. ఏమిటంటే ఇప్పుడు ఒక కోడి పెట్ట రోడ్డు క్రాస్ చేస్తుంది ఇటు నుంచి అటువైపుకి. ఎందుకు? గుడ్డు పెట్టాను. గుడి పెట్టడానికి రోడ్ క్రాస్ చేయాలా? ఎక్కడుంటే అక్కడ పెట్టొచ్చుగా. అక్కడ పెడితేనే దానికి ఆనందం అండి. దానికి ఇష్టం లేదా? రోడ్డు పక్క బాగుందా వాస్తు? ఓకే, నువ్వేమంటావు లికి? నేను ఇంకా ఆలోచిస్తున్నాను ఎందుకు క్రాస్ చేసిందా అని. సరే, ఇంతలో కీర్తిని అడుగుదాం. సిగ్నల్ వదిలేరు అప్పుడే. హౌ సో ఒబీడియంట్ కోడి పెట్ట యువా. లిఖిత, నీకు ఆన్సర్ వచ్చిందా? నువ్వే చెప్పా అనసూయ, ఇలాంటి వాటికి మేము చెప్పలేం కదా. అసలు ఈ కరెక్ట్ ఆన్సర్ ఎవరు గెస్ట్ వెళ్ళిపోయారు? ఎందుకు నా అంత దేవుడా? అందుకే నువ్వు అనసూయ అయ్యావు. నాట్. నేను చెప్పనా ఇంకో జవాబు? అవతల వైపు డేట్ కోసం పుంజు వెయిట్ చేస్తున్నాడు అందుకే. కీర్తి ఆడతాను రా. ఓపెన్. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. తొందరగా రెండు ఎక్కడో ఒకటి పెట్టు, ఫాస్ట్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోద్ది. ఆలోచించుకో. టైమ్ అప్. సరే చెప్పు. అర్జునుడు గద్ద ఎందుకు? ఎందుకో పెట్టిందంట. రాంగ్ ఆన్సర్. వేటగాడు సినిమా చేశారు. రైట్ ఆన్సర్. 1 గ్రామ్ అయితే కన్ఫర్మ్. తర్వాత రుక్మిణి శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరూ జంట కాబట్టి జంట పదం. రైట్ ఆన్సర్. గరుత్మంతుడు అభిమన్యుడా? ఎందుకు డూడు ఉందన్నా? డూడు డూడు అస్సలు సంబంధం లేదు. గరుత్మంతుడు గద్ద తెలుసా? ఘటోత్కచుడు భీముడు. రైట్ ఆన్సర్. భీముడి బుజ్జి బేబీ అన్నమాట ఘటోత్కచుడు. నాకు ఇష్టం చాలా. సో 3 రైట్ ఆన్సర్లు, 2 తప్పు. సో అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్. బ్యాలెన్స్ టు డ్రాప్ బాక్స్ లో. సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. అండ్ ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో ఈ రౌండ్ లాగే పేరు ఏదైతే ఉందో డైలాగ్స్ చాలా సూపర్ హిట్ డైలాగ్ బాలకృష్ణ గారిది. సో నాకు నీకు బోల్డ్ అంత బంగారం ఇస్తున్నందుకు నాకైతే రిటర్న్ గిఫ్ట్ గా డైలాగ్ ఇస్తారండి. అప్పుడు నేను ఈ రౌండ్ ఆడిస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనుక నీతికి, న్యాయానికి, ధర్మానికి కదా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ 4వ సింహం మేరా పోలీస్. పోలీస్ పోలీస్ టేక్. ఓకే, నెక్స్ట్ లిఖిత. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. ఏ సూపర్. నెక్స్ట్ కీర్తి. అనసూయ, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను పీకను. వీరశంకర్ రెడ్డి చేశాడు ఎవడో. యు నో హిమ్. ఈ చుట్టాలు నో నో అంత సాఫ్ట్ గా కాదు. మళ్ళీ చెప్పు. వీరశంకర్ రెడ్డి. ఆ పవరేది? వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో సాయి ప్రసన్న ఫస్ట్ నీ కోసం. నేను యువర్ టైం స్టార్ట్స్ అనగానే ఇమేజెస్ వచ్చేస్తాయి టక్ టక్ పై. ప్రసన్న యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాహుల్, నాగ చైతన్య, ద్రాక్షపల్లు,
రెడీ రెడీ అయ్యో కోహ్లీ. గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా ఉల్లిపాయలు. ప్రీతి జింత. రైట్ ఆన్సర్. జెల్లీ ఫిష్. టాటాయిస్. టైమ్ అప్. 5. ఓకే. అది కూడా సగం సగం మింగేసావు. రాహుల్ అదేదో పక్కనే ఉన్నట్టు. చిన్మయి ఉంటే ఫీల్ అవుద్ది. రాహుల్ రవీంద్రన్. సో 5 రైట్ ఆన్సర్స్ అంటే అప్ టు 6 2 grams గోల్డ్ కాబట్టి కంగ్రాచులేషన్స్. 2 grams నీకు, 2 grams డ్రాప్ బాక్స్ లో. నువ్వు మిస్ అయింది దట్స్ అ ఫేమస్ మైసూర్ ప్యాలెస్ యు నో. అదొకటి మిస్ అయ్యావు. క్యాట్ కత్రీనా కైఫ్. ఆ తర్వాత కళ్యాణి గారిని మిస్ అయ్యావు. టాటాయ్ జెల్లీ ఫిష్ ఏమిటే ఇంత క్లియర్ గా ఆ వాటర్ ఎంత ఫ్రెష్ గా భలే ఉన్నాయి. సో అవన్నమాట మిస్ అయినవి. మిస్ అయిన 2 grams బంగారం కూడా డ్రాప్ బాక్స్ లో నేను నీకు ఇస్తా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. తొమ్మిది 10 చేరిపోయి అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు లిఖిత. Are you ready? Yes. Your time starts now. ఎలుక. శ్రీముఖి. శనక్కాయలు. ఏ శనక్కాయలు? వేరు శనక్కాయలు. నిమ్మకాయ. రేప్. గన్. లతా మంగేష్. ఆశా భోంస్లే. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. కోట శ్రీనివాసరావు. రైట్. ఇంకొకటే చెప్పాలి. ఓ డామ్ యా. ఒక్కటి చెప్పుంటే 4 grams ఫస్ట్ టైం నువ్వే గెలిచేదాన్ని. రోహిత్ యా. నారా రోహిత్. సుకృతి ఒకటి, నారా రోహిత్. సో 8 అప్ టు 8 3 grams బంగారం. థ్యాంక్ యూ. 1 gram బంగారం డ్రాప్ బాక్స్ లో. బట్ చాలా బాగా. వెరీ గుడ్. One, 2, 3. Congratulations. థ్యాంక్ యూ. సో లిఖిత చాలా చక్కగా ఆడింది. మరి కీర్తి ట్రై చేస్తుందో లేదో చూద్దాం. రెడీయా? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటి? నో. కాశు. 1. నరేష్. అల్ల. బెండకాయ. నిఖిల్. అమ్మయ్య 2. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా. ఫస్ట్ ఇది గోల్డెన్ టెంపుల్ ఆఫ్ అమృత్సర్, ఆ తర్వాత లక్ష్మీ మెనన్, ఆ తర్వాత కిరణ్ బేడి పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఆవిడ. బీరకాయ మిస్ అయ్యావేంటి? సత్యం రాజేష్ క్షణం చూడలా. తర్వాత ఆర్యన్ రాజేష్ వాళ్ళ తమ్ముడు పేరు చెప్పావు. బరాక్ ఒబామా మై ఫేవరెట్ ప్రెసిడెంట్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. రైనో దాన్ని చూసి హిప్పో అన్నావా? ఏమంది? హిప్పోపోటమస్. హిప్పోపోటమస్ ఇట్లుంటది, రైనోసరస్ ఇట్లుంటది. గుర్తుపెట్టుకో. నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. సో అప్ టు 4 1 gram గోల్డ్. సో 2 చెప్పావు 1 gram గోల్డ్, ఒకటి చెప్పినా 1 gram గోల్డే. 1 gram నీకు, 3 grams డ్రాప్ అవుట్. పిలవాలిగా. పిలుస్తా. పూర్తి చేసుకున్నాం. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే లాస్ట్ రౌండ్ కి ఎవరు వెళ్తారో తెలిసిపోతుంది. అది తెలిసే ముందు XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారు, అలాగే వాళ్ళు అందించే 1 gram గోల్డ్ కూడా ఎవరు అందుకుంటారో తెలియాలంటే పని టాస్క్. ఈరోజు టాస్క్ ఏంటంటే బిందులు, వాటి మీద మీరు పాట, డాన్స్, ఎక్కువ టైం వాళ్ళే. సూపర్. వచ్చేయండి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి లయల జతుల గతుల తీయాన తకిట తదిమి దందాన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానికెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన. స్టాచ్యూలో నిలబడ్డావు, నేను ఎంత డాన్స్ చేసా అయినా బాగా నిలబడ్డావు. నిలబడడం అయితే బాగా చేసావు, డాన్స్ చేయమన్నా అయినా కానీ నువ్వే నిలబడ్డావు కాబట్టి తను ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ కూడా. కంగ్రాచులేషన్స్. అలాగే వాళ్ళ తరఫు నుంచి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వాళ్ళ తరఫు నుంచి 1 గ్రామ్ గోల్డ్ ఇన్స్టంట్. కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్. అండ్ వెల్కమ్ టు ద లాస్ట్ అండ్ ద ఫైనల్ రౌండ్ రాజుగారి గది. సో లిఖిత ఇస్ గోయింగ్ టు రాజుగారి గది. అందులో డ్రాప్ బాక్స్ ఉండబోతోంది. 3 ద్వారాలు ఉన్నాయి. ఏదో ఒక డోర్ వెనకాల నేను డ్రాప్ బాక్స్ పెట్టబోతున్నాను. అది నాకు మాత్రమే తెలుసు. ఓకే ఓకే, ఫస్ట్ ఛాన్స్ లో కనుక నువ్వు రైట్ గెస్ చేస్తే అందులో ఉన్న 14 గ్రాముల బంగారం. ఈ రోజు ఎపిసోడ్ లో డ్రాప్ బాక్స్ లో 14 గ్రాములు ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ లో గెలుచుకోలేకపోతే సెకండ్ ఛాన్స్ ఇస్తాను. అందులో 50% వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది, 50% నీకు. ఓకే, అంటే 7 గ్రాముల బంగారం. ఓకే. నీ దగ్గర ఆల్రెడీ 5 గ్రాముల బంగారం ఉంది. మరి 5 + 7 5 + 14 5ఏనా? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, బట్ రైట్ నౌ నేను నా హ్యాండ్స్ తో డ్రాప్ బాక్స్ ని రాజుగారి గదిలోకి తీసుకెళ్ళబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో రాజుగారి గదిలో నా చేతుల మీదుగా డ్రాప్ బాక్స్ పెట్టబడింది. డోర్ నెంబర్ 1 ఆర్ డోర్ నెంబర్ 2 ఆర్ డోర్ నెంబర్ 3. 2 ఛాన్సెస్ ఉన్నాయి నీకు లిఖిత. ఫస్ట్ ఛాన్స్ లో అయితే మొత్తం నీదే, సెకండ్ ఛాన్స్ అయితే 50%. ఆలోచించి చెప్పు. ఇందులో లేకపోతే డోర్ నెంబర్ 1 ఆర్ డోర్ నెంబర్ 2లో ఉన్నట్టు. ఆ సెకండ్ ఛాన్స్ తీసుకుంటే 50% వస్తుంది. 14 గ్రాములు కాకుండా 7 గ్రాములే అందులో ఉంటే, అందులో కూడా లేకపోతే బ్యాలెన్స్లో ఉన్నట్టే. ఓకే, అప్పుడు నీ దగ్గర 5 గ్రాములతోనే ఇంటికి వెళ్తాం. సో ఆలోచించి చెప్పావా? ప్లీజ్ చేయనా? యా. డోర్ నెంబర్ 3. ఓకే, షూర్. ఫ్రీజ్ చేయబోతున్నాను. పక్కా. ఆల్రైట్, లెట్స్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేసాం. ప్రసన్న, లిఖిత డోర్ నెంబర్ 3లో ఉందంటోంది. సమ్మతిస్తావా లేదా? ఆఫ్ కోర్స్, ఐ గెస్. yes, you think so too? కీర్తి, నెంబర్ 3 ఏనా? ఏమిటో అందరూ డోర్ నెంబర్ 3లోనే ఉందనుకుంటున్నారు. సరే మీరు చెప్పండి, ఏ డోర్ నెంబర్ ఓపెన్ చేయండి. డోర్ నెంబర్ 3. డోర్ నెంబర్ 3 ఓపెన్ చేయనా? అది లాక్ చేశాను బికాజ్ దాని వెనకాల ఉందంటున్నావు. ఓకే, బట్ ఏ డోర్ నెంబర్ తీయమంటావు ఫస్ట్ చూడడానికి? నేను ఫ్రీజ్ చేసిన డోర్ నెంబరే చూస్తాను. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3.
పండు లాంటి కుక్క నొక్కేస్తనే కొత్తపేట కాడ కొంగులాగేస్తనే కొత్త రాజధాని నీకునే కట్టేస్తనే రే ఓకే సో ఎలాగో గోల్డ్ రష్ చాలా మంది వేల మంది అమ్మాయిల్ని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. వచ్చే ముందు ఏమనుకున్నావు? యాక్చువల్గా ఒక 5 grams అయినా గెలుచుకొని వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు 19 grams. ఓ మై గాడ్, నాకు లక్ లేదు 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 అనుకొని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఎవరది? నేను ఇప్పుడు హ్యాపీగా చెప్పగలుగుతాను. సూపర్ సూపర్. Thank you. సో 5 గ్రాముల బంగారం నువ్వు కష్టపడి సంపాదించావు. ఈ 14 గ్రాముల బంగారం మాత్రం నీకు లక్ తెచ్చిపెట్టింది. యా, సో ఏం చేయబోతున్నావు now? మా మమ్మీకి ఇచ్చేస్తా మొత్తం. వావ్, సో స్వీట్. అమ్మకుచ్చి వెరీ హ్యాపీ ఫర్ యూ లిఖిత. కంగ్రాచులేషన్స్. 19 గ్రాముల బంగారం గెలిచేసుకుంది ఈరోజు లిఖిత. నిన్న కూడా రమ్య 19 గ్రాముల బంగారం గెలుచుకుంది. చాలా చక్కని వీక్ స్టార్ట్ అయిపోయింది. వీగన్ లక్ష్మి కొంచెం డల్ గా అయిపోతుందేమో, బట్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ 6 గ్రాముల బంగారం ఉంది. సో మండే రోజు వీకెండ్ లక్ష్మి కోసం 6 గ్రాముల బంగారం అటుపెట్టి ఉంచాం, మీరు చూసే ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఈ బంగారం తీసుకెళ్ళిపోయి ఇంటికి తీసుకెళ్లే ముందు థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ కి విన్నర్ ఎవరో చెప్తే ఆ 2 గ్రాములు ఇంట్లో కూర్చున్న మన ఆడపడుచు కూడా గెలిచేసుకుంటుంది. అండ్ ద విన్నర్ ఇస్ yes, congratulations. ఓకే, సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. మీరిద్దరు కూడా వచ్చేస్తే మనం బాయ్ చెప్పేద్దాం. ఓకే, సో ఈ రోజు లిఖిత 19 గ్రాముల బంగారం గెలిచేసుకుంది. డ్రాప్ బాక్స్ లో ఉన్న బంగారం మొత్తం గెలిచేసుకుంది. ఛాన్స్ కూడా తీసుకోలేదు. సో సూపర్. మీరు చూసారు కదా, నాకు తెలుసు మీరు కూడా ఆగకుండా ఉన్నారు ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు బంగారం గెలుచుకుందామని. సో అన్సూయ నోట బంగారు మాట వినాలి కాబట్టి ఈ రోజు నేను చెప్పొచ్చే బంగారు మాట ఏమిటంటే, మన ఇంట్లో మన మందిరంలో ఇంట్లో బేసిక్ గా నిలబడి ఉన్న దేవుళ్ళ పటాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు అని పెద్దలు అంటూ ఉంటారు. సో ఆ విషయం ఒకసారి గమనించుకుని చూసుకుంటే మంచిది. మరి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ త్రీ ఆఫ్ యూ. మీ ఇంటిని ఎంతో కొంత బంగారం చేసుకుని వెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపటి నుంచి ఇంట్లో కూర్చుని ఆడండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చూడా అంట, బట్ యా ఉండాలి డ్రీమ్స్, డ్రీమ్ బిగ్, నో ప్రాబ్లం. అండ్ మళ్ళీ మనం రేపు కలుద్దాం, మీ ఇంటిని బంగారం చేసుకుందాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై, సీ యు టుమారో. జిల్లా పిల్ల పాగో జిల్లా